అంబటి రాంబాబుకు మరో కేసులో రిమాండ్ విధించారు. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు విక్రయించారని జనసేన ఫిర్యాదు. 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో అంబటికి రిమాండ్. ఈ నెల 26 వరకు అంబటికి రిమాండ్ విధించిన కోర్టు అంబటిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్న పోలీసులు. అంబటి రాంబాబును మరోసారి జైలుకు తరలించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు మళ్ళీ అంబటి రాంబాబును తరలించనున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్ల వ్యవహారంలో ఆయన మోసం చేశారనే కారణంగా ఆరోపణలు చేస్తూ జనసేన వేసినటువంటి కేసు నేపథ్యంలో ఈ రిమాండ్ విధించింది. ప్రస్తుతం అంబటిని మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని తెలుసుకుందాం. రామారావు, చక్రి ఏదైతే సత్తెనపల్లికి సంబంధించినటువంటి 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా చేశారో దానికి సంబంధించినటువంటి కేసులో ఏదైతే గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ఈ రోజు ఉదయం అంబటి రాంబాబుని సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అంబటి తరపు రాంబాబు న్యాయవాదులు కూడా ఈ కేసు 3 సంవత్సరాల క్రితం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం నోటీస్ ఇవ్వలేదు, విచారించలేదని చెప్పడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో ఎటువంటి ఇది లేదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. బెయిల్ వచ్చిన వెంటనే కావాలని రాంబాబుని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే పోలీసులు పీటీ వారెంట్ వేయటం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే మాత్రం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే పీటీ వారెంట్ వేశారో తప్పితే మరేమీ కాదు. 3 సంవత్సరాల క్రితం ఏదైతే 2023లో నమోదైనటువంటి కేసులో ఇప్పుడు ఫిర్యాదు చేయటంగా ఇప్పుడైతే ఈ కేసు నమోదు చేయటం అనేది కరెక్ట్ కాదు. అలాగనే చూస్తున్నట్లయితే సెక్షన్లు ఆల్టర్ చేసినట్లు కూడా ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు వేరు. అలాగనే ఇప్పుడు ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ రెడీ చేశారో పీటీ వారెంట్ కి సంబంధించి చూస్తున్నట్లయితే సెక్షన్ లో ఆల్టర్ చేసి వేయటం జరిగింది. పీటీ వారెంట్ వేయటం జరిగింది కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కంప్లైంట్ మేరకే ఫిర్యాదు చేస్తే ఇందులో ఖచ్చితంగా కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడా మరోవైపు పీపీ వాదనలు వినిపించడం జరిగింది. మొత్తం మీద అయితే వాదనలు 2 పక్కల వాదనలు ఉన్నటువంటి జడ్జి అంబటి రాంబాబుకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబును మళ్ళీ రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. చక్రి.